బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను రాత్రంతా కూడా ఈడీ ఆఫీసులోనే కూర్చోబెట్టారు. మరి కాసేపట్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు తన అరెస్టును ఖండిస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా ఆమె తరపు లాయర్స్ పేపర్స్ ను సిద్ధం చేస్తున్నారు. हटो यार हटो यार हटो यार ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దీనిపై మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సతత్ నిన్న హైదరాబాద్ లో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా రాత్రి విస్తార ఫ్లైట్ లో ఢిల్లీ తీసుకొచ్చారు. ఢిల్లీ వచ్చేటప్పటికి 11:45కి ఢిల్లీ చేరుకుని ఈడీ కార్యాలయం తీసుకొచ్చారు. రాత్రే కవితకు ముందస్తుగా వైద్య పరీక్షలు చేశారు. చేసిన తర్వాత ఈ రోజు ఉదయం 10:30 రౌజీని కోర్టుకు తీసుకురాబోతున్నారు. అంటే మరొకసారి రాత్రి వైద్య పరీక్షలు చేసినప్పటికీ కూడా మళ్ళా కోర్టుకు తీసుకెళ్లే ముందు కూడా మరొకసారి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వైద్య పరీక్షలు చేసిన తర్వాత 10:30కు రౌజీని కోర్టుకు కవితను తరలిస్తారంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే కవితతో పాటు కవిత భర్త అనిల్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. వారితో పాటు వారి అంత్యవర్గం కూడా దాదాపు ఒక 4 నుంచి 5 నిన్న వారితో పాటే ఢిల్లీ వచ్చారు. గతంలో ఎవరైతే సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారో చరణ్ అశోక్ కుమార్ కౌశిక్ కవితకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారో ఎంపీగా ఉన్న సమయంలో తను కూడా నిన్న ఈడీ కార్యాలయానికి వచ్చారు కవితను కలిసేందుకు. కవిత భర్తతో ఆయన మాట్లాడారు. తర్వాత మోహిత్ రావు, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న మోహిత్ రావు కూడా నిన్న ఈడీ కార్యాలయం దగ్గర వచ్చారు. కవిత భర్తతో ఇద్దరు చర్చలు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. తదుపరి కార్యాచరణ ఏంటి, ఏ విధంగా వ్యవహరించాలి, అంటే ఒకవైపు విచారణ జరుగుతున్నప్పటికీ కూడా అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి, లేఖలకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారిద్దరూ సంప్రదింపులు జరిపినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈడీ కార్యాలయం వెలుపల వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఇక ఈ రోజు రౌజీని కోర్టు తీసుకెళ్లిన తర్వాత ఇరువురి వాదనలు విన్న తర్వాత కస్టడీ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ కస్టడీ అనేది ఎన్ని రోజులు ఇస్తారనేందుకు చూడాల్సింది. కస్టడీలో ఈడీ అధికారులు మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. దానిలో భాగంగా ఈ కస్టడీ అన్ని రోజులు కూడా కవిత ఈడీ కార్యాలయం ఉండబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.